నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అన్నదానం మహాదానం, లయన్స్ గవర్నర్ రాధాకృష్ణ. కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పాండుగౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్. సిరిసిల్లాలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన ఎస్పీ రాహుల్ హెగ్డే. టీఆర్ఎస్ నేతలకు మంత్రి మల్లారెడ్డికి పట్టిన గతే పడుతుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి కీలక వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడంలో ఉన్న ఆనందం ఎందులోనూ దొరకదని లయన్స్ గవర్నర్ రాధాకృష్ణ అన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ గ్రాంట్ ద్వారా తెలంగాణలో ఉన్న లయన్స్ జిల్లాలకు మీల్స్ ఆన్ వీల్స్ ప్రాజెక్టులో భాగంగా 20 సంచార అన్నప్రసాద పంపిణీ వాహనాలు వచ్చాయని అన్నారు. 320A లయన్స్ డిస్టిక్ 6 వాహనాలు వచ్చాయని, అందులో ఒకటి నాగర్ కర్నూలు కేంద్రంగా ఉంటుందని తెలిపారు. ఈ సంచార వాహనానికి సంబంధించిన మొదటి కార్యక్రమం నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రారంభించడం సంతోషమని అన్నారు. లయన్స్ సభ్యులే కాకుండా ఎవరైనా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చని అన్నారు. తమ కుటుంబ సభ్యుల పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలలో లయన్స్ సభ్యులను సంప్రదించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావచ్చని గవర్నర్ రాధాకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు రామచంద్రం రెడ్డి, హకీం విశ్వప్రసాద్, చంద్రశేఖర్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, తెప్ప శ్రీను, పోల శ్రీనివాసులు, వాస రాఘవేందర్ పాల్గొన్నారు. చల్లనే లేదు, ఫ్రిడ్జ్లోనే. నరేంద్ర మోదీ నాయకత్వంలో సుపరిపాలన అందిస్తున్నారని బీజేపీ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కోమటి వీరేశం అన్నారు. మోదీ సుపరిపాలనను ప్రజలు ఆమోదిస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ చెండూరు మండల మున్సిపల్ కార్యవర్గ సమావేశం స్థానిక భారతీ చంద్ర గార్డెన్స్లో నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు కాసాల జనార్దన్ రెడ్డి, మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు అన్నపర్తి యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా చండూరు మున్సిపాలిటీలో చూసినట్లయితే 2018లో ఈ యొక్క మున్సిపాలిటీ ఏర్పాటైంది. మరి అప్పటి నుంచి ఈ యొక్క సమస్యలు అనేకం ఈ యొక్క మున్సిపాలిటీలో విలేదానం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా గత 2 సంవత్సరాల క్రితం ఈ మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగి కొత్త పాలకులు రావడం జరిగింది. మరి ఆ పాలకులు వచ్చినప్పటికీ అన్ని వార్డుల్లో గతంలో ఏ విధంగా అయితే సమస్యలు ఉన్నాయో అదే విధంగా సమస్యలు ఉన్నాయి తప్ప ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పాపాన పోలేదు. మరి యొక్క అధికార పార్టీ నిధులు ఇస్తున్నట్టుగా చెప్తుంది, కానీ ఎక్కడ కూడా ఏ వార్డులో కూడా ఒక నయా పైసా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా
ఈ యొక్క సీసీ రోడ్లు అయితేనేమి, అదేవిధంగా మురుగు కాలువలు అయితేనేమి, వీధి దీపాలు అయితేనేమి, మంచినీరు అయితేనేమి, ఏది కూడా ఈ యొక్క చండూరు మున్సిపల్ పరిధిలో ఎక్కడ కూడా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈ యొక్క పాలకులు మాత్రం వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటూ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కాగితాల్లోనే ఆ యొక్క అభివృద్ధిని చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థుల సమస్యలు అనేక ఉన్నాయి. ఇక్కడ ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు లేదు. అదేవిధంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాల నల్గొండ జిల్లాలో ఉంది. మరి విద్యార్థులు అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక సొంత భవనాన్ని కూడా ఏర్పాటు చేయలేటువంటి అసమర్థ పాలకులు మన యొక్క మున్సిపాలిటీలో ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క మున్సిపల్ పరిధిలో ఇలాంటి సమస్యలు ఆసుపత్రి విషయం చూస్తే అది గ్రామాల్లో ఉన్నటువంటి వైద్యశాల కంటే పరమ దరిద్రంగా ఉంటుంది. ఇక్కడ 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అనేక వనరులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ దానిపైన పాలకులు మాట్లాడేటువంటి పరిస్థితే లేదు. మరి ఇన్ని సమస్యలపైన కొట్లాడడానికి ఒక పార్టీ కావాలి. ఈ యొక్క ప్రజా సమస్యలను వెలికితీయడానికి ఒక పార్టీ కావాలి. మరి సర్పంచుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి తాళ్ల పాండుగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పార్టీ సమావేశం జరిగింది. కాంగ్రెస్లో చేరిన పాండుగౌడ్ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చని 10 సంవత్సరాల అధికారం ఇచ్చినాం. మరి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ మనం వేయాలి. ఈ రానున్న కాలంలో ఈ తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే మనందరం కూడా కొట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మొట్టమొదటి నేను ఈరోజు నా ప్రాంతం కోసం అయితే టీఆర్ఎస్ పార్టీ లేదా బీజేపీ పార్టీలో చేరేటువంటి, కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఏదో రైతుల కోసం కానీ అనేక ఉద్యమకారులు కానీ నిరుద్యోగులు కానీ పెద్దపీట వేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి జనం మొత్తం కలిసి దాంట్లో భాగంగానే సర్పంచ్ గారు ఇప్పుడు నిధులు నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి నేను చేసుకోవడం జరిగింది. నాకు సంతోషంగా ఉన్నది. కాబట్టి రానున్న కాలంలో మీ అందరితో పాటు నేను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కొట్లాడతానని చెప్పి పీపుల్ ఆర్ థింకింగ్ టు కమింగ్ the best party is the Congress party. People are looking for the good governance. That's why I am also joining from Congress party. Thank you for the Manikam Thakur. Sir, thank you very much. And Mallu, Ragar, very thanks. మీరు జనసేన పార్టీ నుంచి సర్పంచ్గా గెలిచారు. జనసేన DCC President Rangareddy DCC President Challa Narasimha ji, working AICC Secretary Bosraj ji, working President Mahesh Gaur ji, Senior Vice President Dr. Mallu Ravi ji. నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో డీజిల్ ఖాళీ అయింది. ఉదయం నుంచి పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేకపోవడంతో వాహనదారులు మహారాష్ట్రలోని ధర్మాబాద్కు వెళ్తున్నారు. బైంసాలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో మాత్రమే డీజిల్ దొరకడంతో వాహనదారులు బారులు తీరారు. నా పేరు లక్ష్మణ. 4 గంటలయ్యా సోయా బ్యాగులకు వచ్చిన బులోరాల సోయా బ్యాగులు ఉన్నాయి. ఇలా డీజిల్ దొరుకుతలేదు. 4 గంటలయ్యా ఇలా వెయిట్ చేస్తున్నా. కాపోళ్ళు ట్రాక్టర్లు క్యాన్లు తీసుకుని 3 గంటలు ఈడున్నాక పని చేసుకుంటాడా, వ్యవసాయం చేస్తాడా, వాడు విత్తనాలు అలుకుంటాడా, ఎట్లా ఈ వ్యవస్థ ఏంటిది, ఈ ప్రభుత్వాలు ఏంటిది, ఆఖరికి కాపోడికి తిప్పలు చేసుడు తప్ప వేరే ఏం లేదు.
కూడా లేదు సాకు, మా దగ్గర ఉంది, మేము పోస్తున్నాం. వాళ్ళని స్ట్రైక్ చేస్తున్నారా లేకుంటే రేట్లు ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఏం తగ్గిన కూడా స్ట్రైక్ చేస్తున్నాం డీలర్లు. మేము కూడా 3 లక్షలు లాస్ అయినాం, అయినా కూడా మేము ఎవరు చెప్పుకోము, మాకు కూడా లాస్ అయింది కానీ ఎవరు చెప్పుకుంటే కూడా ఎవరు చెప్తారా? మళ్ళీ మేము నడిపిస్తూనే ఉన్నాం. మేము 30 కేలు ఉండే డీజిల్ మా దగ్గర. 30 కేలు అంటే 10 రూపాయలు లీటర్ అంటే కూడా 3 లక్షలు లాస్ అయినాం. అంటే డీజిల్ రేట్ తగ్గింది అని? డీజిల్ రేట్ తగ్గింది. మళ్ళీ ట్యాంకర్ డ్రైవర్ కూడా స్ట్రైక్ చేస్తుంది. మళ్ళీ అంటారు ఐఓసీలో కూడా స్ట్రైక్ నడుస్తుంది. 2 డేస్ వరకు పంపులు బంద్ అవకాశం చూస్తలేదు. మెట్పల్లి పట్టణ సమీపంలోని వెల్లులలో వీఆర్ఏగా పనిచేస్తున్న బకూరి రాకేష్ బచ్చమ్మ, రాజశేఖర్ లింగం రాజులను కులం నుండి బహిష్కరించారు. తమ ఎదుగుదలను ఓర్వలేకే కుల పెద్దలు తమను బహిష్కరించారని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు ఎవరు సహకరించినా జరిమానా రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుల పెద్దలు ఆగ్రహించి తాము ఉంటున్న ఇంటి యజమానులకు చెప్పి ఖాళీ చేయించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు వాపోయారు. నా పేరు బక్కూరి రాకేష్, నేను ఎస్సీ మాల, నేను వీఆర్ఏగా వెల్లుల గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాను. అయితే ఇప్పుడు నన్ను కుల బహిష్కరణ చేయడం జరిగింది. నన్ను నా కుటుంబాన్ని కుల బహిష్కరణ చేస్తూ అనేక రకాలుగా వేధింపులు చేస్తుండు. మా కులం లోపల నవంబర్లో కుల బహిష్కరణ చేసిండు. నవంబర్లో కుల బహిష్కరణ చేస్తే సుధా మళ్ళా దాదాపు నెల దాకా డిసెంబర్ జనవరి వరకు నన్ను కుల బహిష్కరించిండు. మళ్ళీ నన్ను కులంలో 1 లక్ష రూపాయల జరిమానా వేసి కులంలో తీసుకున్నారు. నాతో మాట్లాడిన వారికి కూడా 7-8 మంది సభ్యులకు 5,000 కొంతమంది, 2,000 కొంతమంది సభ్యులకు జరిమానాలు చేసిర్రు. కుల బహిష్కరణ సమయంలో ఆయనతో మాట్లాడిల్లని జరిమానాలు చేసిర్రు. నేను మళ్ళీ నా 1 లక్ష రూపాయల జరిమానా ఎత్తే నేను అడ్డీకి తీసుకొచ్చి 1 లక్ష రూపాయల జరిమానా చెల్లించినాం. మేము బాగా పూరు ఇప్పుడే వీఆర్ఏగా పనిచేస్తూ విధులు నిర్వహిస్తూ మేము ఇల్లు నిర్మాణం చేసుకుంటే తరచూ కుల సభ్యులు మా ఇంటి మీదకి ఇట్లా గొడవకు రావడం, కుల బహిష్కరణలు చేయడం, వేధింపులకు గురి చేయడం చేస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ మొన్న మన ఏప్రిల్ 30 తారీఖు నుంచెలే మళ్ళా మాతో మాట్లాడితే 5,000 జరిమానా అని మళ్ళీ కుల బహిష్కరణ చేసిండు. ఎందుకు అని అంటే మళ్ళీ 50,000 రూపాయల జరిమానా కట్టు, లేకపోతే నీ కుల బహిష్కరణ అని మళ్ళీ కుల బహిష్కరణ చేసిర్రు. ఈ పైసలు కట్టకుంటే ఇల్లు కట్టనీయమని తరచూ పెద్ద మనుషులు వచ్చి నీకు పనాపల అని తరచూ వేధిస్తుండ్రు. ఇల్లు కట్టకుండా ప్రతిసారి అడ్డంకులు సృష్టించుకుంటా కుల బహిష్కరణ చేస్తుర్రు. ఈ విషయమై నేను ఎస్పీ మేడం దగ్గరికి, డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు పిలిపించి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నీకు ఇలా ఎవరు సహకరిస్తున్నారో ఆ సహకరించిన వాళ్ళ పేరు చెప్పు, నువ్వు కట్టిన జరిమానా 1 లక్ష రూపాయలు ఇస్తాం, నువ్వు మాట్లాడిన దండు నీకు ఎవరికైతే 7-8 మంది మీద దండు తీసినామో ఆ పైసలు కూడా ఇస్తాము, అలా పేర్లు చెప్పు, నేను ఎప్పటిలో కులం చాలు చేస్తామని ఇంకా వేధిస్తుండ్రు. ఇంకా అనేక రకాలుగా వేధిస్తుండ్రు. లేకపోతే నీ కులం బహిష్కరణ ఎప్పటికీ కుల బహిష్కరణ చేస్తామని వేధిస్తుండ్రు. 1 లక్ష రూపాయల జరిమానా 1 లక్ష రూపాయల జరిమానా కట్టంగా సుతా ఇంకా 50,000 జరిమానా కట్టమని కుల బహిష్కరణ చేసినారు. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నాకు దయచేసి న్యాయం చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు మేము కిరాయికున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి వేరే ఇంటి లోపల కిరాయికుంటే సుతా ఆ ఇంటి యజమానికి తరచూ ఫోన్లు చేసి అలా ఇంటి నుంచెలే వెళ్ళగొట్టుమని ఫోన్లు చేస్తుర్రు. పెద్ద మనుషులు ఊకే ఫోన్లు చేసుకుంటా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టు, లేకపోతే మిమ్మల్ని కూడా కుల బహిష్కరణ చేస్తాం, 1 లక్ష రూపాయల జరిమానా చేస్తామని వాళ్ళని కూడా వేధిస్తున్నారు. వాళ్ళు తరచూ మీరు మా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోరు అని వాళ్ళు ఫోన్ చేస్తుర్రు. కాబట్టి దయచేసి నాకు న్యాయం చేయాలా. ఇంత దౌర్జన్యం చేస్తున్న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు ఆధ్వర్యంలో ర్యాలీని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జెండా ఊపి ప్రారంభించారు. పొగ తాగడం వల్ల ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని డిఎంహెచ్ఓ అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మీనాక్షి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రావు, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీరాములు, ఆశా వర్కర్లు, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. అన్న ఇంకా గాంధీ
ఈరోజు వరల్డ్ యాంటీ టొబాకో డే భాగంగా ఈ ర్యాలీని మనం కలెక్టర్ భాగంగా ఈ ఒక ర్యాలీ తీసుకున్నాం. బేసికలీ ర్యాలీ ఎందుకు తీస్తామంటే మనం ఒక ర్యాలీ తీస్తే దాని మీద అవేర్నెస్ ఎక్కువ అవుతుంది. సో ఆల్రెడీ ఈ టొబాకో నుంచి క్యాన్సర్, ఆస్మా ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలామంది యూత్ కూడా ఏదో టీవీలు చూసి ఫ్యాషన్ లాగా, అంటే అది ధూమపానం చేయడమే, టొబాకో తీసుకోవడమే ఒక ఫ్యాషన్ లాగా అని అనుకోండి చాలామంది చేస్తున్నారు. సో ఇలాంటి దాని నుంచి హెల్త్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏముంటుంది దాని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యాంటీ టొబాకో డే రోజు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక్కరే తాగడం కాకుండా పబ్లిక్ ప్లేసెస్లో తాగితే మిగతా వాళ్ళకి కూడా ప్యాసివ్ స్మోకింగ్ నుంచి వాళ్ళకి కూడా వాళ్ళ హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఏదైనా ఎక్కడనో టీ షాప్ కానీ వేరే షాప్స్ కానీ దగ్గర చాలా మంది స్మోక్ చేస్తుంటారు, లేదంటే బస్ స్టాప్స్ ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్లో స్మోక్ చేసినప్పుడు అన్నెసెసరీలీ వాళ్ళకి అంటే వాళ్ళు తాగకుండా ఉంటే కూడా ప్యాసివ్ స్మోకింగ్ నుంచి ఇష్యూ వస్తుంది. సో వీళ్ళందరి మీద మనం ఫైన్స్ వేస్తున్నాం. ఇప్పటి వరకు ఆల్రెడీ మనము చాలా ఫైన్స్ కూడా వేయడం జరిగింది. అండ్ మనం పెట్టి కేసెస్ కూడా పెడుతున్నాం, మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పెట్టి కేసెస్ కూడా పెడుతున్నాం. సో ప్రజలందరూ కూడా ఈ స్మోకింగ్ ఆఫ్ టొబాకో ఇన్ పబ్లిక్ ప్లేసెస్ డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. రిపీటెడ్ అఫెండర్స్ ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం వాళ్ళు వేరే ప్లేసెస్లో కూడా చేస్తే కూడా వాళ్ళ హెల్త్ కూడా ప్రాబ్లం. సో అందరూ కోఆపరేట్ చేయాలి. తెలంగాణలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిని ప్రజలు ఉరికించి కొట్టారని, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు అదే గతి పడుతుందని మాజీ పార్లమెంటు సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీల డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. ఏఐసిసి జనరల్ సెక్రటరీ మాణిక్యం ఠాకూర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. To meet each one of you, the enrollers who have worked very hard to make a historic beginning in Telangana. తెలంగాణలో ఇప్పుడు జరిగినటువంటి మెంబర్షిప్ లో మీ ఎన్రోలర్ చేసిన చాలా చరిత్రాత్మకమైన పని. This was the dream of Rahul Gandhi ji that Congress party should measure the work of a Congress worker who is working in the booth should be known to the Congress party. ఇది రాహుల్ గాంధీ గారు ఊహించినటువంటి ప్రణాళిక. ఎవరు పని చేస్తున్నారని ఒక కొలబద్ద తీసుకోవాలంటే, కొలపాలంటే ఈ బూతుల్లో ఉన్నటువంటి ఎన్రోలర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టాలని చెప్పారు. Indira Gandhi ji told long back that there are two kinds of people. ఇందిరా గాంధీ గారు ఎప్పుడో చాలా కాలం కింద చెప్పారు, ప్రజల్లో రెండు రకాల ప్రజలు ఉన్నారని. One, those people who work hard but don't take credit. ఒక రకమైన ప్రజలు ఏంటంటే కంటిన్యూస్ గా గట్టిగా బాగా పనిచేస్తారు, కానీ వాళ్ళు ఏమి క్రెడిట్ తీసుకోరు. But there is another set of people who only wants credit. వేరే రకమైన ప్రజలు పనేమి చేయరు, వాళ్ళు మాత్రం క్రెడిట్ మాత్రమే తీసుకుంటారు. మానవత్వం మంటగలిసింది. కాకి కావరానికి 3 నెలల చిన్నారి బలైంది. ఓ కన్న తల్లి కడుపు కోతకు కారణమైంది. 1000 రూపాయల చలాన్ అభం శుభం తెలియని చిన్నారి ఉసురు తీసింది. యాదగిరిగుట్ట పోలీసుల దార్శికం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. జనగామ జిల్లాకు చెందిన దంపతులకు చెందిన 3 నెలల చిన్నారి పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ కారులో హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు కారును ఆపారు. కారుపై 1000 రూపాయల చలాన్ ఉండడంతో పెండింగ్ చలాన్ కట్టాలని హుకుం జారీ చేశారు. ఎమర్జెన్సీ సమయంలో చేతులు డబ్బులు లేకపోవడంతో పోలీసులను ప్రాధేయపడ్డారు. చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉందని వేడుకున్నారు. కాళ్ళ వేళ్ళ పడ్డాక ఆలస్యంగా కారును వదిలిపెట్టారు. అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఆసుపత్రికి వెళ్లిన 10 నిమిషాలకే ఆ చిన్నారి కానరాని లోకానికి వెళ్ళిపోయాడు. సార్ ఎంజిఎం హాస్పిటల్కి రాశాడు. మేము నీలపూర్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. మధ్యలో కారు వంగపల్లిలో ఆపేసారు. అక్కడ పోలీస్ ఆపేసి ఫైన్ కట్టినాకనే నేను లైసెన్స్ ఇస్తాను అనేసి అన్నాడు సార్.
అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్తున్నాం సార్, బాబుకి సీరియస్ ఉందని చెప్పేశారు. చెప్పినా కానీ ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేశారు సార్. 10 నిమిషాల ముందు వచ్చినా కానీ బాబు వెళ్తాడు అనేసి వెహికల్ చెకింగ్లో భాగంగా నిన్న కూడా వంగపల్లి ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. ఒక వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా 4-వీలర్ నడుపుకుంటూ వస్తున్నాడు. అతను ఆపాము. అతని వెహికల్ నెంబర్ కొట్టేసిన తర్వాత చెక్ చేస్తే అతని యొక్క వెహికల్కి పెండింగ్ చాలాన్స్ ఉన్నట్టు తెలిసింది. ఆ వెహికల్ పెండింగ్ చాలాన్ కట్టుకోమని చెప్పాము. అతను ఫోన్లో వాళ్ళ ఓనర్తో మాట్లాడతానని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా ఇంకో వెహికల్ నేను చెక్ చేస్తున్నాను. ఆ టైంలో అతను వాళ్ళ ఓనర్తో మాట్లాడారు. తర్వాత వచ్చేసి మేము తర్వాత కట్టుకుంటానంటే అతన్ని పంపించాము. ఆ వెహికల్లో ఏంటంటే అతను హాస్పిటల్కి వెళ్తున్నాను కానీ ఆ వెహికల్ ఎవరైనా ఉన్నట్టు కానీ అతను ఏం చెప్పలేదు. వెహికల్లో ఉన్నవారు కూడా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చనిపోయిన మీరు మాకు చెప్తే మాత్రం మా దృష్టికి వచ్చింది. ఒకవేళ ఇప్పుడు ఎవరన్నా హాస్పిటల్కి వెళ్తున్నా అన్నప్పుడు ఎవరు కూడా మేము వాళ్ళని ఆపము, వాళ్ళు ఎలాంటి రిస్ట్రిక్షన్ కూడా చేయం. మేము దగ్గరుండి మేము త్వరగా పంపించడానికి మేము ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి దాంట్లో పోలీసు వాళ్ళు అయితే ఎలాంటి వేరే లేదని నేను విజయవాడ వాంబే కాలనీలో రౌడీ షీటర్ ఓయా భానుశంకర్ అలియాస్ టోనీ అనుమానాస్పద మృతి చెందాడు. ఓ మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. కాలనీలోని హెచ్ బ్లాక్ ఫ్లాట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. గ్రామీణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ మారలేదని పేదల బతుకుల మీద కొట్టారు. గత 40 ఏళ్లుగా సితారా సెంటర్లో కుండలు అమ్ముకుంటూ ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న సగటు బడుగు చీవుల పొట్టలు కొట్టారు ఆ పెద్దలు. ఆక్రమణ నెపంతో విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళ్తే కార్మికులకు చెందిన స్థలంలో 3 శతాబ్దాల క్రితం ఓ అధికారి ఆ స్థలం ఇచ్చి జీవనం కొనసాగించమని చెప్పినట్లు నిర్వాసితులు పేర్కొన్నారు. అప్పటి నుండి అక్కడ ఆటోలు కుండలు అమ్ముకొని జీవనం సాగించేవారు. తోపుడు బల్ల వాళ్ళు బతుకులు ఈడుస్తున్నారు. ఇప్పుడు ఆ స్థలంపై కొంతమంది పెద్దల కన్నుపడింది. తమను ఖాళీ చేయించకుండా ఉండేందుకు అధికార పార్టీలో చేరాలని కోరినట్లు నిర్వాసితులు తెలిపారు. దానికి ససేమిరా అనడంతో ట్రాఫిక్ అంతరాయం పేరుతో తొలగించాలని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నదానం మహాదానం లయన్స్ గవర్నర్ రాధాకృష్ణ. కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పాండుగౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్. సిరిసిల్లాలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన ఎస్పీ రాహుల్ హెగ్డే. టీఆర్ఎస్ నేతలకు మంత్రి మల్లారెడ్డికి పట్టిన గతే పడుతుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి కీలక వ్యాఖ్యలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.